హనుమాన్ ఆలయంలో మాంసం ముద్దల కలకలం. సంఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలను తెలుసుకుందాం. సంఘటన నేపథ్యం: హైదరాబాద్ నగరంలోని టపాచపుత్ర ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో బుధవారం ఉదయం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆలయ పూజారి నిత్య పూజ కార్యక్రమాల నిమిత్తం ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ అనుమానాస్పద మాంసం ముద్దలను గమనించారు. ఇక ఈ దృశ్యం చూసి ఆయన ఆశ్చర్యానికి గురై వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు ఈ విషయాన్ని తెలియచేశారు. ఇక ఈ వార్త క్షణాల్లోనే స్థానిక ప్రాంతంలో వ్యాపించింది. ఆలయానికి సంబంధించిన ఈ సంఘటనపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో ఆలయం వద్ద గుమిగూడారు. తమ ఆరాధ్య దేవాలయంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక బీజేపీ కార్యకర్తలు కూడా ఆలయానికి చేరుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ప్రాంగణంలోకి మాంసం ముద్దలను విసరడం ద్వారా హిందూ మత విశ్వాసాలను దెబ్బతీయాలని ప్రయత్నించారని ఆరోపిస్తూ మితవాద కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. వారు నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనల కారణంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక ఈ సంఘటన తీవ్రతను గుర్తించిన టపాచపుత్ర పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసు బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించాయి. భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అదనపు బలగాలను మోహరించారు. క్లోజ్ బృందాలు కూడా సంఘటన స్థలానికి చేరుకొని మాంసం ముద్దలను సేకరించి వాటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఇక సీనియర్ పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వారు స్థానిక ప్రజలతో చర్చలు జరిపి వారి ఆందోళనను వినిపించారు. ప్రజలను శాంతి సమన్వయం పాటించాలని, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. నిరసనల కారణంగా ఆ ప్రాంతంలోని దుకాణాలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. ఇక ప్రాథమిక దర్యాప్తు ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ప్రాంగణంలోకి మాంసం ముద్దలను విసిరినట్లు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, స్థానికుల సమాచారాన్ని ఆధారంగా తీసుకొని పోలీసులు నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఇక ఈ సంఘటనపై సామాజిక మాధ్యమాల్లో కూడా విస్తృత చర్చ జరుగుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ శాంతి సమన్వయం పాటించాలని, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మత సామరస్యాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని, ఇలాంటి ఘటనలను ప్రోత్సహించకూడదని కూడా సూచిస్తున్నారు. ఇక టపాచపుత్ర హనుమాన్ ఆలయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతను సృష్టించింది. పోలీసులు, సీనియర్ అధికారులు సమన్వయంగా పనిచేస్తూ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు శాంతి సమన్వయం పాటించి న్యాయపరమైన ప్రక్రియను గౌరవించాలని కోరుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.